మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకునిగా టీఆర్ఎస్కి వెళ్ళి అసలు మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, టీఆర్ఎస్ లేదు. మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన, అది వేది షెడ్డు పోలే ఇంటి సర్వీసింగ్ పోయిందంటు. నేనంటే సర్వీసింగ్ కాదు, షెడ్ కాదురా బాబు, నీ బొందల పార్టీ అయిపోయింది. బొందల రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు నువ్వు. ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ. ఇంకా అడుగుతున్నా చెప్పు. ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటాడా, జైల్లో ఉంటాడా, బయట ఉంటాడా ఏం తెలుసు. సమావేశం డేట్ వచ్చేవాడు జైలు పోతే. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది. మేడిగడ్డ కట్టినప్పుడు ఎవడు ఇరిగేషన్ మినిస్టరు? మేడిగడ్డ మినిస్టర్ ఎవరు? ఆయన కాదు ఇరిగేషన్ మినిస్టరు. అప్పుడు గవర్నర్ ఉండే, అది కేసీఆర్. అంటే కాళేశ్వరం రావు అని పెట్టాలని పేరు పెట్టిపోయింది ఆయన. 10 ఏళ్ళు గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు. ఆయనకు కాలు దెబ్బ దాకా మనొచ్చి చూసిపోయింది ఆయన నరసింహన్. వీళ్ళందరూ సాక్ష్యం కదా. ప్రపంచంలో వింత అంటే అందరు వింత అనుకున్నారు అని 3 సంవత్సరాలలో అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింత అని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం, ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచిన 2 కిలోమీటర్లు 5 మినిస్టర్ నడుస్తున్నది. ఆటి నుంచి ఇక్కడికి వచ్చేలోడు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది. నిజంగా వింతనే కదా. 3 ఏళ్ళల్లో డ్యామ్ దిగిందంటే వాడేమంటాడు, కొందరు ఆఫీసర్లు వంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్లు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది విద్రోహ చర్యలాగా అనుమానం ఉందని. ఎవరికైనా బుద్ధి అసలు విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి లేస్తుంది అని కిందికి దిగుతా. కేసీఆర్ ఏమనుకున్నంటే 4 మాటలు వచ్చే కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లునికి ఏంటంటే పిటకథలు ఎప్పుడు తెలుసు, అల్లుడు వస్తాడనుకుంటాడు, బిడ్డాడు ఏది చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు. నేనే చూపించాను, నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త 3 ఏళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికలు ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళా ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిబేట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరు భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిండు ఉంటుంది, కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరైతే మూసి వాసన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు? ఆడ డిబేట్ రాదు. ఆడ 50,000తో గెలుచున్నా 50,000కు 131 తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ల కింద చెప్పిన ఆ మాట నేను. అందుకనే చెప్తున్నా, ఇవాళ జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడతలేను. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను. పులి లేదు, పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూట మూల చదువుకొని స్పెషల్ ఫైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? ఈ ప్రెస్ వాళ్ళు అడగాలి వాళ్ళని పోయి. ఇంకా స్పెషల్ ఫైట్ ఉంది. ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా, బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా. ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి అంటే లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడో సార్ రాత్రి పూట టక్మని లేచిపోతాను ఫ్యామిలీ. ఇక దుబాయ్కి పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మేడిగడ్డ అన్నారం పోలి, ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది, అన్నారం పోయింది. ఎంత అన్యాయం అంటే మన ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్డీఓ క్యాడర్, ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెట్ 1000 కోట్లకు దొరికింది ఒక ఆర్డీఓ క్యాడర్. అంటే ఇక ధరణి పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే, వాళ్ళ కొడుకు ఇరిగేషన్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు. యానిమల్ హస్బెండరీ చేపలు బోర్లేమో తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక మా గుళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి. పనికిరాని పోటీలో 10 మంది మంత్రులను పెట్టుకున్నాడు. పైసలు వచ్చే పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, దోసుకున్నాడు. కూడా హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర 1000 కోట్లు ఆస్తి దొరుకుతుందా? ఇలా సోమేష్ కుమార్ది 2 వారం రోజులు వస్తుంది చూడండి, 5,000 ఎకరాలు ఉంది ఆయన భూమి. మొత్తం దోసుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుస్తున్నావు. వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ఎంసీ 3763 రేషియో ప్రకారం ఆ రోజు పెద్ద తప్పు చేసి ఈరోజు దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాని ప్రజల్ని మట్టేట ముంచడమే కాదు, ఈరోజు
కనీసం మంచినీళ్ళు తాగలేని మంచినీళ్ళు లేని పరిస్థితి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండి అదృష్టవశాత్తు గతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వచ్చినాయి. ఈరోజు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో కారకుడైన టీఆర్ఎస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు నల్గొండ జిల్లాతో పాటు 3 జిల్లాలను నాశనం చేసి ఆ చేసిన నాశనానికి ప్రజలు కూడా దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కూర్చొని ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. దాని మీద అక్కడికి రాలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు.